అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ని. మరి ఎట్టకేలకు మనమైతే బంతిపూల తోటకు వచ్చేసాము. వానల కారణం వల్ల కాస్త ఆలస్యమైంది. మరి ఈరోజు మన రైతన్న అయితే అందుబాటులో ఉండడం, మనం అన్ని కలిసి ఈ వివరాలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. నమస్కారం నా. నమస్తే. మీ పేరునా? నమస్తే, నా పేరు వెంకటరమణ. ఇంట్లోన అన్క్వాలిటీ క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ పోసుకుంటేనే రైతుకి ఏమన్నా కానీ మార్కెట్ లో సేలింగ్ ఉంటుంది పువ్వు. దీంట్లో ఇత్తనాలు తెలియకుండా అన్క్వాలిటీ తెచ్చుకొని పువ్వు క్వాలిటీ లేకపోతే మార్కెట్ లో రేటు పోదు. సో చూడగానే ముద్దాడాలనిపించే ఈ బంతిపువ్వు ఒక విశిష్టత చెప్పాలంటే, బంతిపూలతో ఎక్కువ మోతాదులో పండగలకు, పెళ్లిళ్లకు, మన భగవంతుల వైభవాన్ని పెంచడానికి, అలంకరణలకి వీటికి ఎక్కువ మోతాదులో వాడుతూ ఉంటాము. ఇంకా వీటికి మనకు తెలియని వివరాలు ఏంటంటే, బంతిపూలను యాంటీబయాటిక్ గాను, స్కిన్ ప్రొడక్ట్స్ గాను, ఫుడ్ ఒక కలరింగ్ గాను, ఎక్కువ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కి, ఇలా చాలా రకాలుగా కూడా బంతిపూలను అయితే ఉపయోగిస్తూ ఉన్నారు. పెట్టుబడి తీసాము, ఏమన్నా దేవుడు ఇస్తే మనం రైతుకి మిగులుతాయి. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే పండగ ఒకటి ఉంది కాబట్టి. పండగ ఉంది, రేటు పోతాయి. ఇప్పుడు కోత మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యేసరికి ఎన్ని కోతలు అన్నారు? అందరికీ ధన్యవాదాలు. రేపటి కోసం, రైతుల కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.